నమస్తే. వెల్కమ్ టు చాణక్య న్యూస్. చాణక్య న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ సంక్రాంతి దివ్య పర్వదినం సందర్భంగా మనతో పాటు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, ఆధునిక భావజాలం కలిగిన ఈ సంక్రాంతి పర్వదినం విశేషాలు పంచుకోవడానికి మనతో పాటు ఎం అప్పారావు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ సంక్రాంతి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆధునిక భావజాలం కలిగిన వ్యక్తిగా సంక్రాంతిని ఏ దృష్టిలో చూడమంటారు? నేను ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిని, అంతేకాకుండా కొత్తూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రముఖ న్యాయవాదిగా ఉంటున్నాను. ప్రస్తుతం మనం సంక్రాంతి అనేది తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆడంబరంగా జరుపుకునేటువంటి పండుగ. దీన్ని ఆధునిక భావాలు ఉన్న నాలాంటి వారు ఏ దృక్పథంతో చూడాలి అని అంటే, ఒకటి, సాంప్రదాయాలు అనేవి నిత్యం మారుతూ ఉంటాయి. అదే విధంగా అవి నిలబడి ఉండిపోతే అవి దుస్సాంప్రదాయాలుగా మారిపోతాయి. కాబట్టి సాంప్రదాయాలు అనేవి దుస్సాంప్రదాయాలుగా మారినంత వరకు అటువంటి సాంప్రదాయాలను పాటించి ఆ రకంగా నాగరిక అనేది కొనసాగించడం అవసరం. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రజలను కోరుకున్నది ఏమిటంటే, ఈ సాంప్రదాయాన్ని మూఢనమ్మకాలు విశ్వాసాలకి అనుగుణంగా కాకుండా ఇది వాస్తవంగా రైతుల పండగ, సంక్రాంతిని రైతుల పండుగగా చూడాలి. ఎందుకనంటే వ్యవసాయ రంగంలో ఈరోజు యాంత్రీకరణ జరిగి వ్యవసాయ పనిముట్ల వాడకం తగ్గిపోయిన రోజులివి. అయినప్పటికీ ఓ కవి చెప్పినట్టుగా సాంప్రదాయాలు ఎలా కొనసాగుతున్నాయంటే, ఆయన అంటాడు, ములుపు దున్నలు తొక్కంగా దిన్నెలై రాసి, పెయ్యలు తొక్కగా పెరిగి రాసి, కోడలు తొక్కంగా కొలలై రాసి, ఎద్దులు తొక్కంగా ఎదిగిరా రాసి, శ్రీశైలో పర్వతం శిఖర తేలే రాసి, తిరుపతి గట్టులో దివ్యమైన రాసి అని చెప్పి ఓ కవి చెప్తాడు. అంటే ధాన్య రాసులు అనేవి అంత ఎత్తులో ఉంది. ఆ రకంగా ధాన్య రాసులు అనేవి ప్రజలకు అవసరమైనటువంటి తిండి గింజలు అనేవి కళ్ళాల్లో రాసులు పోసే సాంప్రదాయమైన పండుగగా దీన్ని చూస్తాం. అయితే సార్, ఇప్పుడు మన సంక్రాంతి పండుగకి, తెలుగు సాంప్రదాయానికి ఒక్క మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు? ఇది సాంప్రదాయంగా ధాన్య రాసులు అనేవి ఇంట్లోకి వచ్చిన సందర్భంగా రైతులు చేసుకునే పండుగ. అదే సందర్భంలో ధాన్య రాసులు ఇంట్లో కళ్ళాల్లో కుప్పలుగా ఉంది. ఆ కుప్పలు ఇంటికొచ్చి ధాన్యరాసులుగా మారతాయని ఆశతో రైతు ఉండేటటువంటి దశ. అటువంటి సందర్భంలో ధాన్యరాశులు తన ఇంట్లో ఉన్నాయని చెప్పి చుట్ట బంధువుల్ని, దగ్గర వాళ్ళని అందరినీ పిలిచి ఒక ఆనందభరితమైన వాతావరణాన్ని రైతు కుటుంబాలు అలవరుచుకుంటాయి. అందులో భాగమే ఈనాటి ఈ సంక్రాంతి. అయితే సార్, ఈరోజు సంక్రాంతి సంబరాలు ఈ రోజుల్లో ఎలా తయారయ్యాయి అంటే, గతంలో పూర్వం ఏం చేసేవాళ్ళంటే, అల్లుళ్ళు, మనవళ్ళు, పిల్లలు అందరూ ఇంటికి వచ్చి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే, ఈ రోజుల్లో అసాంఘిక కార్యక్రమాలు కానీ, లేకపోతే నిషేధిత క్రీడల వైపు కానీ యువతను మళ్లించడం కానీ, ప్రభుత్వాలు వాటిని ప్రోత్సహించడం కానీ, వాళ్ళకి ప్రోత్సహించడం తప్పక ప్రోత్సహిస్తున్నారా, లేకపోతే ఇది సమాజానికి ఇది అవసరమైన ప్రోత్సహిస్తున్నారా? దీన్ని ఏ విధంగా చూడమంటారు? ఈరోజు ఈ సాంప్రదాయంలో భాగంగా పండగ జరుపుకునేటప్పుడు చాలా మంది ఏమిటంటే దుర్వ్యసనాలకి అందరు సూచికగా చూస్తున్నారు. అది కాదు. గతంలో ఏమిటంటే కోడిద్దులు పందేలు ఉండేవి. అంటే బలమైనటువంటి దున్నలు లేకపోతే పశువులు అలంకరించి పోటీ పెట్టి ఆ రైతు తన గొప్పతనాన్ని చాటుకునేవాడు. అటువంటి దిశ నుండి ఈరోజు అదే కోడి పందాలు గాని వగైరా కూడా వాణిజ్యపరంగా మారిపోయి, వాటికి కూడా పందెం అనేది సాంప్రదాయంగా జరిగేటటువంటి ఉల్లాసభరితమైనటువంటి ఆనందభరితమైనటువంటి పరిస్థితి నుండి డబ్బులు సంపాదనగా దాన్ని మార్చుకునే స్థితిలో వాణిజ్యపరంగా చూసేటువంటి స్థితి వచ్చింది. సోషల్ మీడియా కానీ ఇతరత్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆ దృష్టితోనే ప్రేరేపించడం గాని లేక దాన్ని ప్రోత్సహించడం గాని జరిగినందువలన ఈరోజు పేకాట గాని లేక ఇతర కోడి పందాలు గాని ఇతరత్ర ఏవైతే దుర్వ్యసనాలతో కూడినటువంటి పోటీలున్నాయో అవి అందరూ అలవరుచుకొని దాన్నే పండగగా భావిస్తున్నారు. కానీ వాస్తవానికి అది కాదు. సాంప్రదాయబద్ధంగా
ఎద్దుల పోటీలు, దున్నల పోటీలు, అవి పోటీ కోసం మాత్రమే, ఆనందం కోసం మాత్రమే పెట్టుకునే కోడిపందేల పోటీలు, ఇటువంటి అలాగే ముగ్గుల పోటీలు. అలా గ్రామాల్లో ఎక్కువగా కూడా అంటే ఈ సందర్భంగా నేను యువజన సంఘం నాయకుడిగా ఉండేటప్పుడు యువకులకు అందరికీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్ వగేరా పోటీలు పెట్టి యువతని చెడు మార్గంలోకి వెళ్లకుండా మరించేటటువంటి దృష్టితో ఉండాల్సిన స్థితిలో ఈరోజు దుర్వ్యసనాలకి ప్రతీకగా మారిపోయేవి. ఇది చాలా విచారించదగ్గ విషయం. సంక్రాంతి అంటే పంట చేతికొచ్చే టైము, నా ఇంట్లో ధాన్యరాశులు ఉన్నాయని రైతు చేసుకునే పండుగ అంటున్నారు. భారతదేశం మొత్తం కూడా రైతులు ఇదే పరిస్థితి ఉంటుంది. బట్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే జరుపుకునే పండుగ ఇది కనిపిస్తుంది. అటువంటి తరుణంలో రైతుకుని ఈ పండుగకి మెయిన్ సంబంధం ఏంటంట? ఈ రోజు మన తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునేటట్టుగానే ఈ ధాన్య రాశులకు సంబంధించినటువంటి పండుగలు ప్రతి రాష్ట్రంలోనూ వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం, సంస్కృతి ప్రకారం జరుపుకుంటూ ఉంటారు. ప్రస్తుతం సంక్రాంతిని మనం ఆ దిశలోనే జరుపుకుంటున్నాం. అయితే విచారించదగ్గ విషయం ఏమిటంటే రైతుకి ఈరోజు ఆరుగాలం ఆకాశం వైపు చూసేటటువంటి పరిస్థితి రైతుకు ఉంది. ఒకవైపు ఏ తుఫాను వచ్చి ఎక్కువ పంట తీసుకువెళ్ళిపోతుందా, మొన్నే మంతా తుఫాను తీసుకెళ్లిపోతుందా, తన కళ్ళ ముందే కనిపించేటటువంటి పనుల పొందకపోతుందని రైతు భయపడేటువంటి పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఒకవైపు. రెండో వైపు ప్రభుత్వాలు కనీస మద్దతు ధర తన పంటకి ఇస్తారా ఇవ్వరా, ఎప్పుడు ఏ రకంగా కనీస మద్దతు ధర ఉంటుంది అనేటువంటి నిరాశాజనకమైన పరిస్థితి ఈరోజు రైతుల్లో ఉంది. ఇక్కడ మన రాష్ట్రంలోనే కాదు, దేశమంతా ఇదే పరిస్థితి. అందుకనే గతంలో సంవత్సరం పాటు ఢిల్లీలో 3 వ్యవసాయ చట్టాలు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. వ్యవసాయ చట్టాలు అవి రైతు కుటుంబాలకి నష్టం కాబట్టి దాన్ని వ్యతిరేకించి విలుగుదల చేయించుకోగలిగారు. కానీ ఈ రోజు కూడా దొడ్డిదారిన అవే చట్టాలు నడిచేటువంటి పరిస్థితి కూడా ఈరోజు మనకు కనిపిస్తుంది. ఏదైనా రైతుకి మార్కెట్ గ్యారంటీ ఇస్తూ కనీస మద్దతు ధరను ఇవ్వడం ద్వారా రైతు పంటని అనేది ఖచ్చితంగా ఈ ధాన్య రాసుల్ని, తిండి గింజల్ని అభివృద్ధి పదాన నడిపించవలసిన రైతే రాజు అన్నారు, రైతే దేశానికి వెన్నెముక అన్నారు. అటువంటి రైతు ఈరోజు బిక్కుబుక్కుబట్టం బ్రతికేటువంటి రోజులు వచ్చాయి. కాబట్టి అటువంటి పరిస్థితి కాకుండా రైతే రామరాజ్యం స్థాపించే దిశగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మొన్న ఈ మధ్య ఒక సినిమాలో, అదే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చెప్పినట్టు, కోర్టు వేసుకొని కోర్టులో వాదించడము తెలుసు, కోర్టు తీసి బయటకు వచ్చి కొట్టడమో తెలుసు అన్నట్టుగా మీరు కోర్టులో ఉండేటప్పుడు కోర్టు వస్త్రధారణలో లాయర్గా కనిపిస్తారు, ఇక్కడ సాంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తున్నారు. అసలు ఈ తెలుగు సాంప్రదాయాలు అనేవి రానున్న ఆధునిక కాలంలో ఈ మధ్య కొన్ని చూసాం, వివాదాలు వస్త్రధారణ పైన కూడా. మరి ఇటువంటి తరుణంలో తెలుగు సాంప్రదాయాన్ని కాపాడుకోవడం మనకి ఎంతవరకు అవసరం అంటారు? సాంప్రదాయాలు అవసరమా? నేను మొదటే చెప్పాను, ఏదైనా ఒక సాంప్రదాయం దుస్సాంప్రదాయంగా మారినంత వరకు ఆ సాంప్రదాయాన్ని ప్రజలకు మంచి చేసేంత వరకు దాన్ని కొనసాగించాలి. అదే సందర్భంలో కుటుంబ వ్యవస్థ నుండి వచ్చినటువంటి అన్ని పద్ధతులని మనం కొనసాగించాలి. దురదృష్టవశాత్తు ఈరోజు సంక్రాంతి లాంటి పండుగల్లో మరొక అంటాడు. ఏమిటంటే ఆయన ఏమంటాడంటే, అందరి కోసం నాకు దగ్గరగా మరొకటి ఉండటం, నాలాగా మరొకటి బ్రతికి ఉండటం నాకు కావాలంటాడు కవి. అంటే మనకు దగ్గరగా ఉన్న వాళ్ళందరూ మన చుట్టూరా ఉండాలి, వారితో సంతోషభరితంగా ఏదో ఒక రోజుని గడపాలి. అందరితో నేను కూడా ఉండాలి, నాకు వారందరూ దగ్గరగా ఉన్నారు, నేను కూడా వారందరితో కలిసి ఉండాలి. అటువంటి కలిసి ఉండేటటువంటి పండగ ఈ సంక్రాంతి పండగ. అందుకనే చుట్టాలు, పక్కాలు, అల్లుళ్ళు, కూతుళ్ళు అందరూ చుట్టబంధువులందరూ ఓ దగ్గర కూర్చొని చాలా ఆనందంగా పిండివంటలు చేసుకొని సాంప్రదాయ పద్ధతిలో కాలాన్ని గడపాలి. కానీ ఇందాకలే చెప్పాను, అది కాకుండా కొందరు పేకాటం, ఇంకోరు త్రాగడం వగైరా ఈ వేరిదే. ఈ రోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ప్రభుత్వ సారాయి దుకాణాలే స్థాపించి బాగా అమ్మకాలు జరిపారు. ఇప్పుడు కూడా అబ్కారీ శాఖని, ఎక్సైజ్ శాఖను బెత్తాయించి ఎక్కువగా అమ్మకాలు జరపండి అని చెప్పి ప్రభుత్వాలే చెప్తున్నాయి. అంటే ఈ వ్యసనానికి బానిసయ్యే పరిస్థితి కాకుండా ఆ వ్యసనం నుండి మనిషిని దూరం చేస్తూ ఒక సాంప్రదాయమైన సంస్కృతి కలిగినటువంటి మనిషిగా తయారు చేయాల్సిన బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుంటుంది. కాబట్టి అలా తప్పుకోకుండా రైతులు గాని, ఒక మనిషిని గాని మనిషిలా చూడటం, మనిషి ఏదైతే సాంప్రదాయంగా ఉన్నాడో, పద్ధతిగా ఉన్నాడో ఆ పద్ధతిగా నడుచుకోవటం, దానికి సంబంధించినటువంటి
వస్త్రధారణ ఎవరికి నచ్చిన విధంగా వారు చేసుకోవటం. అయితే ఈ వస్త్రధారణ దగ్గర ఇటీవల కాలంలో మీరు చెప్పారు కొన్ని విమర్శలు వచ్చాయి, కొంత తక్కువ వితర్కాలు జరిగాయి. వస్త్రధారణ అనేది స్త్రీకి మాత్రమే పరిమితం కాదు, పురుషుడికి కూడా. అదే సందర్భంలో వస్త్రధారణని చూసే పద్ధతిలో చూడాలి తప్పితే దాన్ని వేరే పదాలతో పోల్చి చెప్పడం అనేది అందులో స్త్రీల పట్ల ఆ రకమైన పదజాలాన్ని వాడటం కూడా చాలా తప్పు. కాబట్టి ఇటీవల కాలంలో మీరు ఎలాగూ ప్రశ్నించారు కాబట్టి ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలన్నీ చూసినప్పుడు 6 సంవత్సరాల పాప మీద 65 సంవత్సరాల ముసలి వాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వస్త్రధారణ వల్ల కాదు, అక్కడ ఉండేటువంటి మనిషి యొక్క మృగ లక్షణాలు దాన్ని బట్టి జరుగుతున్నాయి. ఈ మృగ లక్షణాలు ఎక్కడి నుండి మనం నేర్చుకుంటున్నాం అంటే ఈరోజు ప్రతి మీడియాలోను ఖచ్చితంగా దీన్నే చూపిస్తున్నారు. అది ఎలా చెయ్యాలి, ఏమిటి, ఎక్కడ ఎలా చేశారు అని చెప్పే పద్ధతిలో నాలెడ్జ్ ఇస్తున్నాము అనుకొని దుస్సాంప్రదాయాన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దానివల్ల ఈ పరిణామాలు వస్తున్నాయి. ఖచ్చితంగా సాంప్రదాయబద్ధంగా నడవడిక అనేది మనిషికి చాలా అవసరము. అదే కుటుంబ జీవితం అనేది చెప్తుంది. కుటుంబంలో అందరినీ సమానంగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్లడమే దేశ భవిష్యత్తుకి చాలా మంచిది. ఆ రకమైన అవగాహనతో జనం అందరూ ఉంటే ఖచ్చితంగానే మనం ఆ మనిషిగా ముందుకు కొనసాగుతాం. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ ఓ మాట చెప్తారు. ఏంటి, నువ్వు మనిషివి అని చెప్పడం కోసం నువ్వు ఎవరి దగ్గర ఉండి ఏ రకమైన సర్వీస్ చేస్తావో ఆ మనుషులు నేను మనిషిగా గుర్తిస్తే నువ్వు మనిషివి. కాబట్టి నువ్వు నీ మనిషి అనే వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడం కోసం ప్రత్యేకంగా నువ్వు ఐడెంటిఫికేషన్ ఇవ్వక్కర్లే. ఆ సర్వీస్ ఆ ప్రజలకు ఎవరికైతే అవసరం ఆ సేవ చేస్తే ఆ మనుషులే నిన్ను మనిషిగా గుర్తిస్తారంట మహాత్మా గాంధీ. కాబట్టి మహాత్మా గాంధీ గారి దీంతో నేను ఖచ్చితంగా ఏకీభవిస్తున్నాను. చూశారు కదా ఈరోజు ఈ సంక్రాంతి విశేషాలు. లాయర్ గారు అనొచ్చు, ఆయన వాగ్దాటిని చూస్తే ఆయనకి మన భాషా ప్రావీణ్యం కూడా ఎంత ఉందో, భాష మీద ఎంత పట్టుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి తెలుగు వారందరూ కూడా ఈ సంక్రాంతి పండుగను మనసారా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా ఆరోగ్యంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మీ అందరి కోసం ఇంకో కథనంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్ టు చాణక్య న్యూస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.